బీజుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తన రక్తపు చుక్క భూమి మీద పడిన వెంటనే వేలాది మంది రక్త బీజులు పుట్టేలాగా బ్రహ్మ నుండి వరం పొందాడు. తనకు ఎదురు లేదనుకుని విరాల తాండవం చేస్తున్న రక్త బీజుని అంతం చేయడానికి సాక్షాత్తు ఆ పార్వతీదేవి దుర్గాదేవి అవతారం నుండి కాళికామాత అవతారానికి మారిన క్షణమది. నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు చావే లేదు. రక్త బీజునిరా. ఈ రక్త బీజుని చంపాలంటే మగవాళ్ళు ఏమీ చేయలేరు. ఇంకా ఆడదొస్తే బీజుని సంహారం చేసిన కాళీమాత తాండవం చేస్తుంటే ముల్లోకాలు గజగజలాడిపోయాయి. పూర్వం